శాశ్వతమైన ప్రేమతో మళ్ళీ ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన సిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి ఈ లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ యేసు ప్రభు ప్రేమ గల నామం పేరిట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమాలు లేమెన్ మినిస్ట్రీస్ ద్వారా అందించబడుచున్నవి. మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని ధ్యానిస్తున్నాం. మరణించిన వారు మరలా తిరిగి బ్రతుకుతారా అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుండి ధ్యానిస్తున్నాం. ఇది 13వ ఎపిసోడు, ఆఖరి ఎపిసోడు ఈ అంశం మీద. గత 12 ఎపిసోడ్లో కూడా మనము ఈ విషయాన్ని ఎంతో విపులంగా నేర్చుకున్నాం. ఎవరైనా సరే యేసు ప్రభువుని నమ్ముకుని మరణించినట్లయితే తప్పకుండా వారు మరలా తిరిగి బ్రతుకుతారు, వారు నిత్య జీవం పొందుతారు. ఈ విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ దినాన ఈ 13వ ఎపిసోడ్లో పరలోకం వెళ్ళిన తర్వాత విశ్వాసులుగా మనందరి యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది, ఏ విధంగా జీవిస్తాం మన పరలోకంలో, కొన్ని విషయాలు మనకి బైబిల్ గ్రంథంలో చెప్పబడ్డవి. అన్ని విషయాలు చెప్పబడలేదు, కొన్ని విషయాలు చెప్పబడ్డవి. వాటిని మనం బైబిల్ గ్రంథం నుండి ఈ దినాన్ని నేర్చుకోబోతున్నాం. పరలోకంలో మన యొక్క జీవన విధానం ఏ రీతిగా ఉంటుంది. ప్రార్థన చేసుకుని ఈ 13వ ఎపిసోడ్లో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలని మీరు ప్రేమించి గత 12 ఎపిసోడ్లో కూడా మరణించిన వారు మరలా తిరిగి బ్రతుకుతారా అనే ప్రాముఖ్యమైన అంశాన్ని బైబిల్ గ్రంథం నుండి నేర్చుకునే కృపను మాకు దయచేశారు. ఈ ఆఖరి ఎపిసోడ్లో కూడా పరలోకంలో మా అందరి యొక్క జీవన విధానం ఏ రీతిగా ఉండబోతుందనే విషయాలు బైబిల్ గ్రంథంలో మీరు మాకు కొన్ని వివరించారు ప్రభువా. వాటిని మేము నేర్చుకొని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తూ త్వరలో మీ రెండవ రాకడ వస్తుంది తండ్రి. మేము ఊహించిన దానికంటే త్వరగా వస్తున్నారు మీరు రెండవసారి. మీరు వచ్చినప్పుడు ఆ ఎత్తబడి జనాంగంలో మేమందరం ఉండేలాగా మీకు యోగ్యమైన పరిశుద్ధమైన జీవితాలు ఈ కడవరకాల చివరి దినాల్లో మేము జీవించడానికి మీ కృప అనుగ్రహించమని, ఈ లోతైన మర్మాలు అర్థం చేసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపమని, ఈ పరిచర్యలో ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా దీవించండి. మీ ప్రత్యేకమైన కృపా సన్నిధి ప్రభువా వారికి వారి కుటుంబాలకు అనుగ్రహించమని, మీరే మహిమ ఘనత పొందమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభుని ఎవరైతే నమ్ముకుంటున్నారో వారి లోకంలో మరణించినప్పటికీ ఖచ్చితంగా రెండవ రాకడ దినాన్ని మరలా మహిమ శరీరాలతో వారు లేస్తారు. అప్పుడు దేవదూతలు నలుదిక్కుల నుంచి వచ్చి అందరినీ కూడా విశ్వాసాలను ప్రోగు చేసి మధ్యాకాశంలోకి తీసుకెళ్తారు. అక్కడి నుంచి యేసు ప్రభువుని కలుసుకుని మనము ఆ నూతన యెరూషలేముకు వెళ్ళిపోతాం. దాన్ని పరలోకం అంటున్నాం. పరలోకంలో మన జీవన విధానం ఏ విధంగా ఉంటుంది అంటే, మనం ఎప్పుడు కూడా ఈ లోకంలో మనం ఊహించము అంతటి గొప్ప జీవన విధానం పరలోకంలో ఉండబోతుందని బైబిల్ గ్రంథం మనకు వివరిస్తుంది. చూడండి, ఉదాహరణకు ఒక చిన్న బాలుడు ఆ యొక్క సింహాన్ని, ఈ లోకంలో క్రూర జంతువులు అంటాం, ఆ క్రూర జంతువులన్నిటిని కూడా నడిపిస్తాడు. చిన్న బాలుడే. ఉదాహరణకు క్రూర జంతువులు మనకు తెలుసు, సింహాలు, చిరుతపులులు, పులులు, తోడేళ్ళు, ఎలుగుబంట్లు, ఇవన్నీ కూడా చాలా క్రూరంగా ఉంటాయి. కనుకనే వాటిని మనం క్రూర జంతువులు అంటున్నాం. వాటన్నిటిని కూడా చిన్న బాలుడే నడిపిస్తాడు. అంటే ఇక పరలోకంలో ఏ క్రూర మృగానికి కూడా క్రూరత్వము ఉండదు. ఎంత గొప్ప ధన్యత చూడండి. ఉదాహరణకు ఆవుదూడ, సింహము, అవి ఒకదానితో ఒకటి ఉండగలవా, దగ్గరగా ఉండగలవా? ఈ లోకంలో అయితే అది సాధ్యం కాదు. వెంటనే ఆ యొక్క సింహం ఆవుదూడను చంపుకొని తినేస్తుంది. అయితే పరలోకంలో ఈ మృగాలన్నీ కూడా, జంతువులన్నీ కూడా ఉంటాయి. అయితే వాటికి ఇక క్రూరత్వం అనేది ఉండదు. మరొక విషయాన్ని కూడా నేర్చుకోవాలి. అదేమిటంటే, ఈ లోకంలో ఉన్న జంతువులకు కానీ పక్షులకు కానీ వాటికి పునరుత్థానము ఉండదు. ఒట్టి మనుషులకు మాత్రమే పునరుత్థానం. కారణం మనుషులు దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో చేయబడ్డారు కనుక. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6 నుంచి 9 వరకు ఉన్న వాక్య భాగాన్ని ప్రార్థనాపూర్వకంగా చదవండి. దానిలో పరలోకంలో ఆ జంతువులు, ఆ మృగాలు ఏ రీతిగా కలిసిమెలిసి జీవిస్తాయో అనే గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని వివరిస్తుంది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే తప్పకుండా ఈ యొక్క క్రూర మృగాలన్నీ కూడా కలిసిమెలిసి జీవిస్తాయి, కలిసిమెలిసి గడ్డి తింటాయి. అయితే ఈ లోకంలో ఈ క్రూర మృగాలకి, తక్కిన జంతువులకి బద్ధ విరుద్ధం, ఒకదానికి ఒకటి పడదు. ఇది ఈ లోకంలో. అంటే
జంతువులకు కూడా ఒకదానికొకటి పడటం లేదనమాట. అయితే ప్రియ సోదరి సోదరులారా, పరలోకంలో ఆ తోడేలు, ఆ గొర్రెపిల్ల చక్కగా అన్యోన్యంగా కలిసి జీవిస్తాయి, కలిసిమెలిసి ఆ గడ్డిని తింటాయి. ఎంతటి మార్పు వచ్చేస్తుందో చూడండి పరలోకంలో. అవి ఈ లోకంలో అయితే ఇప్పుడు బద్ధ శత్రువులు, పరలోకంలో ఇక తోడేలు గొర్రెపిల్ల కూడా ఎంతో ప్రాణ స్నేహితుల్లాగా కలిసి జీవిస్తాయి. ఎంతటి గొప్ప ధన్యత చూడండి పరలోకంలో. కనుక ప్రియ సోదరి సోదరులారా, పరలోకంలో ఏ విధమైన కక్ష, క్రోధము, విరోధము ఉండనే ఉండదు. అది జంతువులకు కానీ, పక్షులకు కానీ, మనుషులకు కానీ. ఈ లోకంలోనే ఈ కక్ష, క్రోధం, భేదాలు ఇవన్నీ కూడా ఈ లోకంలోనే. అలాగే చూడండి, ఆ యొక్క సింహము ఎద్దు మేసినట్లుగా గడ్డి మేస్తుందని చెప్పబడ్డది. సింహాలు గడ్డి మేయటం ఏంటి? ఈ లోకంలో సింహాలు మాంసాహారులు, గడ్డి ముట్టుకోవవి. అదే రీతిగా ఈ యొక్క ఎలుకబంటిలు, ఏ రీతిగా ఎద్దులు, ఆవులు, తక్కిన పశువులు కూడా గడ్డి మేస్తాయో అలాగే ఎలుకబంటి కూడా గడ్డి మేస్తుంది పరలోకలని చెప్పబడ్డది. చూచారా ప్రియ సోదరి సోదరులారా? అయితే ఈ లోకంలో కొద్ది మాత్రమే ఈ యొక్క ఎలుకబంట్లు అవి శాకాహారులు, ఎక్కువ శాతం ఎలుకబంట్లు మాంసాహారులే. కానీ పరలోకంలో అవి గడ్డిని మాత్రమే మేస్తాయి. ఇక పరలోకంలో ఏ జంతువులు కానీ, ఏ పక్షులు కానీ, మనుషులు కానీ రక్షించబడిన వారు ఇక మాంసాహారము ఉండదు, శాకాహారమే. చూడండి, యెషయా గ్రంథం 11:7 సింహము, ఆ యొక్క ఎద్దు అవి గడ్డి మేస్తాయని మనం గమనిస్తున్నాం. ప్రియ సోదరి సోదరులారా, మరి ఒక విషయాన్ని కూడా మనం గమనించాలా. పరలోకం వెళ్ళిన తర్వాత చిన్న బాలుడు, ఆ యొక్క విష సర్పాలు అంటున్నాం ఈ లోకంలో. కొన్ని ప్రాంతాల్లో తోసపాము అంటారు దాన్ని, లేకపోయినట్లయితే కొన్ని ప్రాంతాల్లో కట్లపాము అంటారు, రక్తపింజర అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. అటువంటి ఎంతో ప్రమాదకరమైన ఆ యొక్క సర్పాలతో, పాములతో కూడా ఈ యొక్క చిన్న బిడ్డలు ఆడుకుంటారని యెషయా గ్రంథం 11:8 చెప్పబడ్డది. ఎంత మార్పు వచ్చేస్తుందో చూడండి పరలోకంలో. చిన్న బిడ్డలు కూడా పాముతో ఆడుకుంటుంటే ఆ పాము ఏ హాని చేయదు, ఆ సర్పం ఏ హాని చేయదు, ఎవరిని కూడా కరవదు, చిన్న బిడ్డల్ని కరవదు, పెద్దవారిని కూడా కరవదు. చూచారా ప్రియ సోదరి సోదరులారా? ఈ లోకంలో అయితే ఆ యొక్క విష సర్పాలను, ఆ కట్ల పాము అన్న రకరకాల పాములు చాలా ప్రమాదం. అయితే మనందరికి తెలిసిన రీతిగా ప్రస్తుతం ఈ యొక్క పాపలోకంలో అనేక మంది ఆ పాము కాటుకు గురై పాము కరవటం వలన వారు మరణించిన విషయాలు మనకు అనేకమైనవి తెలుసు. అయితే ప్రియ సోదరి సోదరులారా, పరలోకం వెళ్ళిన తర్వాత ఈ యొక్క పాములు కూడా ఏం భుజిస్తాయి, ఏం తింటాయి? ఈ లోకంలో అయితే మనందరికీ తెలుసు, పాములు ఆ కప్పల్ని, కొన్ని పాములు దొరుకుతాయి ఎలకల్ని, అవి తింటాయి. అయితే ప్రియ సోదరి సోదరులారా, చూడండి ఇక్కడ యెషయా గ్రంథం 65:25 పరలోకంలో ఈ సర్పాలు, ఈ పాములు మట్టి తింటాయి అని చెప్పబడ్డది. మట్టిని తింటాయి, ఇంగ్లీష్లో డస్ట్ అన్నారు. చూచారా ఎంతటి మార్పు వచ్చేస్తుందో? అయితే ప్రియ సోదరి సోదరులారా, ఒక విషయాన్ని గమనించాలా. ఈ రకరకాల క్రూర జంతువులన్నీ కూడా, ఈ లోకంలో ఉన్న క్రూర జంతువులు పరలోకంలో కూడా ఉంటాయి. ఇదే జంతువులు అంటే ఇక్కడ జీవించిన జంతువులు మరలా పునరుత్థానం చెందటం, మళ్ళీ బ్రతకడం కాదు సుమా. అక్కడ మరలా దేవుడు క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని సృష్టించినప్పుడు జంతువులను కూడా సృష్టిస్తారు. మనందరికీ తెలుసు కదా, ఈ లోకంలో ఆదికాండం 6వ దినాన సృష్టి చేస్తున్నప్పుడు 6వ దినాన రకరకాల జంతువుల్ని ప్రభు చేశారు. అలాగే పరలోకంలో ఆ రకరకాల జంతువులు కూడా ఏవి కూడా ఏ విధమైన విరుద్ధం లేకుండా, క్రూరత్వం లేకుండా అన్ని జంతువులు కూడా కలిసి మెలిసి జీవిస్తాయి. ఆ సింహాలైనా, పులులైనా, చిరత పులులైనా, ఎలుగుబంట్లైనా, తోడేళ్ళైనా, ఎటువంటి ప్రమాదకరమైన క్రూర మృగమైనప్పటికీ కలిసి జీవిస్తాయి. అన్నీ కూడా పచ్చగడ్డినే తింటాయి. చూచారా ఎంతటి మార్పు వచ్చేసిందో? ఆదికాండం 1వ అధ్యాయం చదువు చూడండి ప్రార్థనాపూర్వకంగా. పాపం లోకంలో ప్రవేశించక ముందు ఆదాము అవ్వతో దేవుడు చెప్పారు ఏమని? ఈ యొక్క పచ్చగడ్డి అంతా కూడా ఇవి జంతువుల కొరకు అని చెప్పారు. అయితే ఈ పాపలోకంలో, పాపం ఈ లోకంలో ప్రవేశించిన తర్వాత అనేకమైన క్రూర జంతువులు మాంసాహారులు అయిపోయాయి. తోటి చిన్న జంతువులను చంపుకొని తినేస్తున్నాయి. వాటికి ఎప్పుడైనా అవకాశం దొరికితే మనుషులను కూడా చంపుకొని తినేస్తున్నాయి. పరలోకంలో ఇక ఏ విధమైన హింస లేదు. ఒక జంతువు ఇంకో జంతువుని చంపటం అన్నది లేనే లేదు. కనుక జంతువుల్లో, పక్షుల్లో కూడా ఎంతో ఇక
గణనీయమైన పూర్తి మార్పు వచ్చేస్తుంది అన్నమాట పరలోకంలో. ఇక ఏవి కూడా క్రూరత్వం కలిగి ఉండదు, ఒకదాన్ని ఒకటి హాని చేసుకోవటం, ఒకదాన్ని ఒకటి చంపుకోవటం అనే మాటే ఉండదు. ఇక అనగా పక్షుల్లో కానీ, జంతువుల్లో కానీ, మనుషుల్లో కానీ ఇక మరణం అనే మాట లేనే లేదు పరలోకంలో. ఎంతటి గొప్ప ధన్యత చూడండి. యేసు ప్రభువారు పరలోకం వెళ్ళిన తర్వాత మన కన్నీళ్ళన్నీ కూడా ఆయన తుడిచివేస్తారని చెప్పబడ్డది. అనేకమైన కఠినమైన శిక్షలు తెచ్చిపెట్టేసి వారిని ఎంతో హింసించేస్తారు. వారు కూడా మానవులే కనుక అటువంటి శ్రమల గుండా వెళ్తున్నప్పుడు వారు కూడా దుఃఖిస్తారు. అయితే ఎప్పుడైతే రెండో రాకడ వస్తుందో ప్రభు పరలోకం తీసుకెళ్ళిన తర్వాత వారి కన్నీళ్ళన్నీ కూడా తుడిచివేస్తారు. ఇక ఎప్పుడు కూడా వారు దుఃఖించవలసిన పరిస్థితి రానే రాదు, ఇక కలకాలం కూడా, నిత్యము కూడా. ఇవి నా మాటలు కాదు సుమా, గమనించండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం మొదటి భాగంలో యేసు ప్రభువారు వారి యొక్క కన్నీళ్ళన్నీ కూడా ఇక తుడిచివేస్తారు. ఇక ఎప్పుడు కూడా కన్నీళ్లు ఉండవు. కన్నీళ్ళు అనే మాటకు ఇక ఏ విధమైన అర్థం లేదు పరలోకంలో. కారణం ఏమిటి? ఎందుకు దుఃఖించరు అంటే ఇక శ్రమలు లేవు, ఇక బాధలు లేవు, ఇక ఏ విధమైన అనారోగ్యాలు లేవు. ఎప్పుడైనా సరే కొన్ని సందర్భాల్లో అనారోగ్యం వచ్చినప్పుడు ఆ నొప్పి వలన ఎంతో పెద్దవారు కూడా దుఃఖిస్తాం. మరణము లేనే లేదు, ఇక ఏ రకమైన నొప్పులు కూడా ఉండవు. చూచారా ప్రియ సోదరి సోదరులారా, ఎంతటి చక్కని జీవన విధానం ఉంటుందో పరలోకంలో. అదే రీతిగా పరలోకం వెళ్ళిన తర్వాత ప్రతి వ్యక్తికి కూడా 2 ఇళ్ళు ఉండటానికి. ఈ లోకంలో అనేక మందికి మనకి ఒక్క ఇల్లు కూడా లేదు సొంతది. పరలోకంలో 2 ఇళ్ళు ఉంటాయి. ఒకటి పరలోక పట్టణంలో, పరలోక పట్టణం, దాన్నే నూతన యెరూషలేము అంటున్నాం. ప్రభువారు ఏం చెప్పారు? యేసు ప్రభువారు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. మనం ఆ యొక్క భాషలో నివాసములను తర్జుమా చేశారు. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు గమనించినట్లయితే. కానీ మీరు ఇంగ్లీష్లో కానీ మూల భాషలో కానీ చూసినట్లయితే దానిలో మ్యాన్షన్ అన్నారు ఇంగ్లీష్లో. అంటే మన యొక్క భాషలో రాజభవనాలు అని తర్జుమా చేయాల. కారణం యేసు ప్రభువారు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు కనుక ఆయన కుమారులు, ఆయన కుమార్తెలమైన మనము యేసు ప్రభుని ఎప్పుడైతే మనం నమ్ముకుంటున్నామో, ఆయన నామం పేట ముంచడం బాప్తిసం తీసుకుంటున్నామో, ఆయన చెప్పిన 10 ఆజ్ఞలు మనం పాటిస్తున్నామో, మనము ఆయన యొక్క కుమారులము, కుమార్తెలం అవుతున్నాం. కనుక ఆయన కుమారులకి, కుమార్తెలకి ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినప్పుడు మనకేదో చిన్న పూరుపాకో లేదా చిన్న రేకుల షెడ్డో వేయటం కాదు సుమా. మన కొరకు ఆయన అటువంటి రాజభవనాలు సిద్ధపరుస్తున్నారు. కారణం ఆయన కుమారులుగా, కుమార్తెలుగా వారు కూడా యువరాజులు, యువరాణులు. కనుక మనకు పరలోకంలో దేవుడు నిర్మిస్తున్న ఆ పరలోకపు రాజభవనం, పరలోకపు పెద్ద భవనం అన్నమాట. ప్రతి విశ్వాసికి కూడా అది పరలోక పట్టణంలో. ఆ పరలోక పట్టణానికి వెలుపల అనగా పరలోక పట్టణం నూతన యెరూషలేముకున్న ఆ గోడల వెలుపల చాలా స్థలం ఉంటుంది. ఎంత స్థలం ఉంటుంది అంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం గమనించినట్లయితే దేవుడు మరలా ఈ లోకమంతటిని కూడా దహించి వేసిన తర్వాత క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని సృష్టిస్తారు ఆయన. అనగా ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న భూమి లయమైపోవును. అంటే లయం అంటే ద్రవరూపం అయిపోతుంది అనమాట. అది అగ్నితో దేవుడు కాల్చేస్తారు. ఎవరిని? సాతానును, సాతాను అనుచరులను, ఆ పాపంలో అలాగే కొనసాగిన వారందరినీ కూడా కాల్చివేస్తారు. తర్వాత ప్రభువారు క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. చూడండి యోహాను గారు ఏమంటున్నారో దర్శనంలో చూసి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనంలో, అంతటి నేను చూడగా ఇక ఆ క్రొత్త భూమి మీద సముద్రము లేనే లేదు. సముద్రం ఉండదు ఇక. మనందరికీ తెలిసిన రీతిగా ఈ లోకంలో, ప్రస్తుతం ఉన్న లోకంలో సముద్రాలు, మహాసముద్రాలు, నదులు ఇవన్నీ కలిసి 71%, 71% అంటున్నాం ఇంగ్లీష్లో, 71% ఈ భూమి మీద ఉన్న స్థలాన్ని అంతటికి కూడా ఈ సముద్రాలు, ఈ నదులు ఆక్రమించేశాయి. అంటే అన్ని దేశాలు కలిసి మనం వాడుకుంటున్న భూమి 29% మాత్రమే. అప్పుడు పరలోకంలో ఇక సముద్రం లేకపోతే, యోహాను గారు చెప్తున్నారు కదా దర్శనంలో చూచి, ఇక ఆ యొక్క క్రొత్త భూమి మీద సముద్రము లేదు. అనగా యేసుప్రభు మరలా సృష్టించబోయి ఆ క్రొత్త భూమి మీద 100% భూమే, అంటే స్థలం. అంటే ఈ లోకంలో ప్రస్తుతం ఉన్న ఈ ఆరిన నేల, ఈ నేల కంటే ఇంకా 71% అదనంగా ఉంటుంది అన్నమాట భూమి. అంటే 100% కూడా అంతా భూమే. ఆ భూమి అంతటిని కూడా దేవుడు విశ్వాసులందరికీ కూడా కొంత భూమిని పంచిస్తారు. మనందరికీ తెలిసిన రీతిగా మోషేతో ప్రభువారు చెప్పారు. వారు యొర్దాను నది దగ్గరికి వస్తున్నప్పుడు, మోషే
నా ప్రజలందరికీ కూడా వారి గోత్రాల ప్రకారంగా వాళ్ళందరికీ కూడా ఈ భూమి అంతటిని అనగా కానాను దేశం అన్నారు. దాన్నే ఈనాడు మనం ఇశ్రాయేలు దేశం అంటున్నాం. దాన్ని విభజించి ప్రతి కుటుంబానికి కూడా కొంత భూమి ఉండాలా. ఆ భూమిలో వారు ఇల్లు కట్టుకుని వారి తోటలు పెంచుకుని ఇక ఎవరి మీద వారు ఆధారపడకుండా చక్కగా జీవించవచ్చు. అందరికీ కూడా భూమి పంచి ఇవ్వమన్నారు. ఆ రీతిగానే ప్రతి గోత్రానికి, ఒక్కో గోత్రంలో అనేకమైన కుటుంబాలు ఉంటాయి. ప్రతి కుటుంబానికి కూడా మోషే గారు, తర్వాత కాలంలో యెహోషువ గారు భూమిని పంచిచ్చారు. అలాగే ఆ యొక్క పరలోకపు కానాన్లో అనగా పరలోకంలో ప్రతి విశ్వాసికి కూడా ఆయన కొంత భూమిని సేద్యం చేసుకోవటానికి ఇస్తారు. ఆ భూమిలో మనము తోటలు వేసుకోవాలి, పండ్ల తోటలు. దీన్నే ద్రాక్ష తోటలు అంటున్నాం కొన్ని సందర్భాల్లో. చూడండి, వారి ఇల్లు కట్టుకోవాలా అనగా ఇది రెండవ ఇల్లు అనమాట. ఒకటి దేవుడు నిర్మించిన ఆ రాజభవనం పరలోకపు పట్టణం లోన్ ఉంటుంది. ఆ వెలుపల మనకి ఇవ్వబడిన ఆ స్థలంలో, ఆ భూమిలో అది మనకు స్వాస్థ్యం అనమాట. దానిలో మరొక ఇల్లు అంటే మన తోటలో ఇల్లు కట్టుకోవాలి. ఈ రోజుల్లో ఫామ్ హౌస్ అంటున్నాం ఇంగ్లీష్లో. అటువంటి ఫామ్ హౌస్ అనగా మన తోటలో ఒక ఇల్లు మనం కట్టుకోవాలా. దేంతో కట్టుకోవాలా? రకరకాల రాళ్ళు ఉంటాయి. ఈనాడు కూడా చాలా ప్రాంతాల్లో, ఇశ్రాయేల్ దేశంలో కానీ మన ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో కూడా ఇంటి కప్పును అనగా పైకప్పు ఆ యొక్క నాపరాళ్ళు అంటాం మనం, ఇంగ్లీష్లో ఫ్లాట్ స్టోన్స్ అంటున్నాం. ఆ నాపరాళ్ళు వేసేసి చక్కగా అమర్చేస్తారు. ఎంత పెద్ద వర్షం వచ్చినా సరే ఒక్క చుక్క కూడా ఇంట్లో పడదనమాట. అలాగ చక్కగా వాళ్ళు లోన దూలాలు వేసేసి చేసేస్తున్నారు. తొట్టి రాయితోటే, గోళ్ళన్నీ కూడా రాతి గోళ్ళే, పైన కూడా ఇంటి కప్పు కూడా నాపరాళ్లే. ఈ లోకంలో చేస్తున్నారు చాలామంది. ఆ విధంగా నివసిస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో. ఇశ్రాయేల్ దేశంలో కూడా అనేక కుటుంబాలు ఆ విధంగా కట్టుకుంటున్నారు. కనుక పరలోకం వెళ్ళిన తర్వాత కూడా మనం ఏదో ఉన్న చెట్లు నరికేసి పెద్ద పెద్ద చెట్లను మనం కట్టుకోవటానికి కాదు, ఈ విధంగా ఇల్లు కూడా కట్టుకునే అవకాశం ఉంది. ఇల్లు కూడా కట్టుకోవాలా, అది ప్రభువు చెప్తున్నారు. చక్కగా గోడలు కట్టుకొని దానిపైన ఆ యొక్క నాపరాళ్ళు లాంటి రాళ్ళతో పైకప్పు వేసుకుని, ఇది నేను ఊహిస్తున్నాను అనమాట. వారు చక్కగా నివాసం చేయొచ్చు ఆ గృహంలోనే. అయితే మరొకటి చూడండి, ఈ గృహం ఎక్కడ కట్టుకుంటున్నారు? వారికి ఇవ్వబడిన స్థలం. ఆ స్థలంలో ఇంటి చుట్టూ కూడా ఏం వేసుకోవాలా? పండ్ల తోటలు వేసుకోవాలి, పండ్లు ఇచ్చే చెట్లు వేసుకోవాలా. ఉదాహరణకు యాపిల్ చెట్టు, అదే రీతిగా బొప్పాయి చెట్టు, నారింజ చెట్టు, మామిడి చెట్లు, ద్రాక్ష పాదులు, రకరకాల పండ్లు ఇచ్చే చెట్లు. దాంతోపాటు రకరకాల గింజలు ఇచ్చే చెట్లు, ఉదాహరణకు బాదం పప్పులు, జీడిపప్పులు, ఇలాంటివి. ఇవన్నీ కూడా తోటలో మనం పెంచుకోవాలి. అయితే ఈ విషయాన్ని యెషయా గారు ముందుగానే ప్రాచుర్యంలో చెప్పారు మనకి. యెషయా గ్రంథం 65:21 వారు ఇల్లు కట్టుకొందురు, వారు ద్రాక్ష తోటలు నాటుకొందురు, వారు నాటిన ద్రాక్షాలు లేకపోతే ఆ తోటలో ఇంకెవరో వచ్చి వాటిని దొంగిలించి తినరు, వారు కట్టుకున్న గృహంలో ఇంకెవరూ నివసించరు, వారే నివసిస్తారు కలకాలం. ఇక కారణం, ఈ లోకంలో మనం ఇల్లు కట్టుకున్నట్లయితే కొంతకాలం తర్వాత వయసు వచ్చిన తర్వాత మనం చనిపోతాం. తర్వాత ఆ ఇంట్లో ఎవరు జీవిస్తారో మనకు తెలియదు. కొన్ని సందర్భాల్లో మన బిడ్డలు ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో వారు ఎక్కడ లేకపోతే మరి ఒకరెవరో ఉంటారు, లేకపోతే వారికి అమ్మేస్తాం, లేకపోయినట్లయితే ఆ ఇల్లు ఎవరికో అమ్మేస్తాం మనం. అయితే అటువంటి పరిస్థితి ఉండదు. ఇక వారు కట్టుకున్న ఇంట్లోనే కలకాలం ఉంటారు. ఈ యొక్క తోటలో కట్టే ఇల్లు, ఆ యొక్క వేసుకున్న తోటలో పండే ఆ ఫలాలు, ఆ యొక్క గింజలు, బాదం పప్పులు లాంటివి ఉదాహరణకు, అవన్నీ కూడా వారు ఆహారంగా తింటారు. కారణం ఏంటి? యేసుప్రభువు వారు చెప్పారు కదా మనకి, ఆది కాండంలో ఆదామును సృష్టించినప్పుడు ఆదాము అవ్వ, మీకు ఈ తోటలో ఉన్న అనగా ఏదేని తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలాన్ని మీరు తినవచ్చు, ప్రతి ఆ గింజల్ని తినవచ్చు, ఈ చెట్లకి కాసే ప్రతి గింజల్ని తినవచ్చు, కానీ మంచి చెట్లు తెలియజేసే ఆ యొక్క చెట్టు జోలికి వెళ్ళొద్దు, పండును ముట్టుకోవద్దు అన్నారు. కనుక పరలోకంలో రకరకాల పండ్లు పండించుకుంటాం, మనమే పండించుకోవాలా, అనగా వ్యవసాయం చేయాలా. అంటే మన అందరికీ తెలిసినది ఏమిటంటే, పరలోకంలో ఇక ఈ లోకంలో మనం చేస్తున్నట్లుగా ఏదో వైద్య వృత్తి, వైద్యులు, నర్సమ్మలు, లేకపోయినట్లయితే రకరకాల వైద్య పరీక్షలు చేసేవారు, లేకపోయినట్లయితే ఈ రకంగా సాఫ్ట్వేర్, కంప్యూటర్స్ పనులు, లేకపోతే ఈ లోకంలో అనేక మంది ఈ యొక్క విద్యా వృత్తిలో ఉన్నాం, అంటే విద్య బోధించడంలో ఉన్నాం. ఇటువంటి పని కానీ కొంతమంది వ్యాపారాలు చేస్తున్నారు. రకరకాల జీవన విధానం ఉంటుంది ఈ లోకంలో. పరలోకం వెళ్ళిన తర్వాత ఇక ఆ యొక్క ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇక వైద్య వృత్తి, కంప్యూటర్ వృత్తి ఇక ఏమీ ఉండవు. అందరూ కూడా ఆదాము అవ్వ ఏ రీతిగా ఏదేని తోటలో చక్కగా
వ్యవసాయం చేశారో ఆ వ్యవసాయాన్ని మనం చేయాలని. అయితే యేసుప్రభు ఆ దినాల్లో సద్దుకయ్యులు అనేక మంది ప్రశ్న అడిగారు. ఏమని? బోధకుడా, పరలోకంలో అనగా పునరుద్ధానం చెందినప్పుడు అక్కడ వివాహాలు ఉంటాయా అని అడిగారు. యేసుప్రభు వారు దానికి చక్కగా వెంటనే జవాబు చెప్పేశారు. ప్రభువారు అన్నారు, ఆ పునరుద్ధాన దినాన అనగా పునరుద్ధానం చెందిన తర్వాత పరలోకంలో ఎవరికి కూడా వివాహాలు ఉండవు, పెళ్ళిళ్ళు ఉండవు. ఇక యేసుప్రభు వారు చెప్పే మాట, వారు దేవదూతల్లాగా ఉంటారన్నారు. మత్తయి సువార్త 22:30 దేవదూతలు ఆది నుంచి కూడా జీవిస్తున్నారు, వారు వివాహం చేసుకొనరు. అలాగే పరలోకం వెళ్ళిన తర్వాత విశ్వాసులు కూడా ఇక కలకాలం జీవించినప్పటికీ పరలోకంలో వివాహాలు ఉండవు. అందరూ కూడా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళలాగే కలిసిమెలిసి జీవిస్తారు. అనగా పరలోకం వెళ్ళిన తర్వాత ఆ మహిమ శరీరాలకి ఇక ఈ శారీరక కోరికలు, కామ కోరికలు అంటున్నాం, లైంగిక కోరికలు అంటున్నాం, అలాంటివి ఇక ఉండవు. కారణం వారికి నూతన మనసు ఇస్తానన్నారు. ప్రకటన గ్రంథం 21:5 సమస్తాన్ని నేను క్రొత్తగా సృష్టిస్తానన్నారు. అనగా పరలోకం వెళ్ళిన తర్వాత మనకి ఈ లోకంలో ఉన్న మన మెదడులో ఉన్న ఆలోచన విధానం కూడా మారిపోతుంది. ఇది మనందరికీ తెలిసిన రీతిగా అబ్రహాము, శారా గారు ఎంతో విశ్వాసులు. వారి యొక్క కుమారుడు ఇస్సాకు, వారి కోడలు రిబక్కమ్మ గారు, ఇలాంటి వారు ఈ లోకంలో విశ్వాసులుగా జీవించారు కనుక పరలోకంలో కూడా వారు కలిసిమెలిసే జీవిస్తారు. కానీ వారి మధ్యన ఏ విధమైన భార్య భర్తకు ఉండే ఆ యొక్క శారీరక కోరికలకి ఎవ్వరికి కూడా ఉండవు. కనుక ఈ శారీరక కోరికలు ఉండవు కనుక ఇక పరలోకంలో పిల్లలు పుట్టడం అనే పాయింట్ లేదు. కారణం దేవదూతలు పెళ్లి చేసుకోవట్లేదు, దేవదూతలకు పిల్లలు పుట్టట్లేదు. అలాగే మనుషులకు కూడా పరలోకం వెళ్ళిన తర్వాత ఇక వివాహాలు లేవు, పిల్లలు పుట్టడం అన్నది లేదు. చూచారు ఎంత ప్రత్యేకత ఉన్నదో. దాంతోపాటు ప్రియ సోదరి సోదరులారా, పరలోకం వెళ్ళిన తర్వాత మనము ఈ లోకంలో ఏ రీతిగా పని చేస్తున్నామో ఆ రీతిగా పని చేయాలని ప్రభు చెప్పారు. కారణం ఏంటి? మనందరికీ తెలిసిన రీతిగా దేవుడు 10 ఆజ్ఞలు రాసిచ్చారు మోషే గారికి సీనాయి పర్వతం మీద. దానిలో 4వ ఆజ్ఞను చూడండి. ఆ 4వ ఆజ్ఞ చాలా ప్రత్యేకమైనది. అయితే ఈ 4వ ఆజ్ఞలో ఏమున్నది? ప్రభువారు అన్నారు, 4వ ఆజ్ఞలో విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి నువ్వు జ్ఞాపకం ఉంచుకో. దానిలో నీవు 6 దినాలు కష్టపడి నీ పనంతా చేసుకో. 7వ దినాన్న దేవునికి ప్రత్యేకమైన ఆరాధన దినం. దానిలో నీవు కానీ, నీ కుటుంబస్తులు కానీ, నీ దాసదాసీలు కానీ, నీ యొక్క పశువులు కానీ ఏ పని కూడా చేయరాదు అని ప్రభు శాసించారు. ఈ విషయాలు మనం నిర్గమాకాండం 20:8-11 వరకున్న వాక్య భాగంలో చదువుతున్నాం. అయితే చాలామంది అంటున్నారు, ఈ 10 ఆజ్ఞలు కొట్టివేయబడ్డాయి, ఇవి మనకు కాదు యూదులు కానీ ఒక మాటతో దాన్ని కొట్టేస్తున్నారు. చూడండి, యేసుప్రభు వారు ఈ లోకంలో ఏం చేశారో. యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ యొక్క నజరేతులో ఉన్న సమాజ మందిరమునకు ఆయన వాడుక చొప్పున వెళ్ళారు. ఏదో అప్పుడప్పుడు వెళ్ళటం కాదు, మా వాడుకంటే ప్రతి వారం వెళ్ళారు, ఆరాధనలు చేశారు. ఆయన బాప్తిసం తీసుకుని సువార్త సేవ మొదలుపెట్టే వరకు కూడా ఆ నజరేతులో ఉన్న మందిరానికి ఎప్పుడు వెళ్ళారు? ప్రతి విశ్రాంతి దినాన. ఇవి నా మాటలు కాదు, చూడండి లూకాసు వార్త 4:16 ప్రతి విశ్రాంతి దినాన్ని ఆయన వాడుక చొప్పున వెళ్ళి ఆరాధనలు చేశారు. కనుక యేసుప్రభు వారు కూడా విశ్రాంతి దినాన్ని పాటించారు. కొంతమంది అనేది ఏమిటంటే అది ఆయన యూదుడు కనుక చేశాడు, మనం చేయక్కర్లేదు, మనం యూదులం కాదంటున్నారు. చాలా విచారం అది. కారణం ఏంటి? బైబిల్ గ్రంథం యేసుప్రభు జీవితం మన అందరికీ కూడా ఆదర్శప్రాయం. అయితే యేసుప్రభు శిష్యులకు బోధిస్తూ ఏమన్నారో యోహాను సువార్త 14:15 మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను గైకొనండి అన్నారు. అంటే యేసుప్రభుని మనం ప్రేమిస్తున్నాం అంటే తప్పకుండా యేసుప్రభుని ప్రేమిస్తున్నాం మనం. కారణం మన కొరకు ఆయన సిలువ మీద మరణించారు. అయితే మనం ఆయన ప్రేమించాలంటే 10 ఆజ్ఞలు పాటించాలా. యోహాను సువార్త 14:15 నోటితో నేను ప్రేమిస్తున్నానంటే చాలదు, ఆజ్ఞలు పాటించాలా. అదే రీతిగా 1 యోహాను పత్రిక 2:3 మనము ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకున్నట్లయితే, మనము ఆయన యొక్క ఆజ్ఞలను కాపాడినట్లయితే అప్పుడు ఆయన అంటే యేసుప్రభుని ఎరిగి ఉన్నాము. అదే రీతిగా చూడండి 1 యోహాను పత్రిక 2:4 నేను యేసుప్రభును ఎరిగి ఉన్నాను అంటే యేసుప్రభుని నమ్ముకున్నాను అని చెప్పి కూడా వారు ఆజ్ఞలను పాటించకపోయినట్లయితే ఆ వ్యక్తి అబద్ధికుడు, సత్యము అతనిలో లేదు. కాస్త కఠినంగా ఉన్నాయి మాటలు ఇక్కడ 1 యోహాను పత్రిక 2:4 అనగా యేసు ప్రభు యొక్క అనగా దేవుని యొక్క ఆజ్ఞలు. ఎన్ని ఆజ్ఞలు దేవుడు ఇచ్చినవి? 10 కదా. ఆ 10 ఆజ్ఞలు మనం పాటించకపోయినట్లయితే మనము అబద్ధికులము, సత్యము మనలో లేదు. ప్రియ సోదరి సోదరులారా, మానవులుగా అనేక మంది చెప్తున్నారు దేవుడు ఆజ్ఞలు కొట్టేశారని. ప్రభువారేమో నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞను గైకోనమని ఆయన చెప్తున్నారు. ఎవరి మాట లోబడాలి మనం? దేవుని మాటక, మనుషుల మాటక? అయితే దేవుని మాటకు మనం లోబడాలా. చూడండి ఆ యొక్క ఘటసర్పం ఎవరు? సాతాను. ప్రకటన గ్రంథం 12:9
ఆ ఘట సర్పము సాతానని చెప్పబడ్డది. అయితే చూడండి, ప్రకటన గ్రంథం 12:17 ఆ ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకుని కోపంతో, అనగా స్త్రీ యొక్క శేషించిన సంతానంతో యుద్ధం చేయటానికి వస్తున్నాడు. దేనికి యుద్ధం చేయటానికి వస్తున్నాడు ఆ ఘట సర్పం అనగా సాతాను? అంటే ఎవరైతే దేవుని ఆజ్ఞలు పాటిస్తారో, ఆజ్ఞలు అంటే 10 ఆజ్ఞలు, ఎవరైతే యేసుని గురించిన సాక్ష్యం కలిగి ఉన్నారో వారి మీద సాతాను యుద్ధం చేయడానికి వస్తున్నాడు. దేనికి? సాతానుకు ఎందుకు అంత కోపం? దేవుని యొక్క ఆజ్ఞలు పాటించేవారు అనగా దేవుని ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తున్నారో, యేసు ప్రభువు నమ్ముకుని ఆయన నామపేట బాప్తిసం తీసుకుని 10 ఆజ్ఞలు పాటిస్తూ విశ్రాంతి దినాన్ని కూడా ఎవరైతే పాటిస్తున్నారో వారు ఖచ్చితంగా పరలోకం వెళ్తారు. ఆ విధంగా పరలోకం వెళ్ళటానికి సాతానికి ఇష్టం లేదు. కనుకనే ఇటువంటి అడ్డంకులు కలిగి చేసి అనేకమైన శ్రమలు తెస్తాడని ప్రకటన గ్రంథం 12:17 చెప్పబడ్డది. యేసు ప్రభువు ఈ లోకంలో జీవించినప్పుడు ఒక యవనస్తుడు, యువకుడు, ధనవంతుడు వచ్చి ఆయనకు మోకరించి ఆయనకు నమస్కరించి అన్నాడు, బోధకుడా, నేను నిత్యజీవం పొందాలంటే ఏ మంచి పనులు చేయాలా? ఈ మాటలు మనకి మత్తయి సువార్త 19:16 ఏ మంచి పనులు చేయాలి? దేని కొరకు? నిత్యజీవం పొందటానికి, అంటే పరలోకం పొందటానికి. యేసు ప్రభువు వెంటనే జవాబు చెప్పేశారు, నీవు ఆజ్ఞలను గైకొనుము. మత్తయి సువార్త 19:17. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము ఈ కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. మనం పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క 10 ఆజ్ఞలను కూడా అనుసరించాలి. అవి కొట్టివేయబడలేదు. ఈ విషయాన్ని మనం గమనించాలా. దేవుడే రాసిచ్చారు కనుక ఒకవేళ తొలగించాలంటే ఆయనే తొలగించాలా. ఏ మానవుడికి కూడా ఇక అధికారం లేదు. కొంతమంది అంటున్నారు ఆయన సిలువకు వేసి కొట్టేశాడు 10 ఆజ్ఞలు అంటున్నారు. అది సరికాదు. కారణం యేసు ప్రభువు చెప్పారు కదా, నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలు గైకోనమని. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం పరలోకం వెళ్ళాలంటే భక్తులుగా జీవించాలా, విశ్వాసులుగా జీవించాలా. అయితే చూడండి, మనం భక్తులుగా ఈ కడవరకాలం జీవించాలంటే ప్రకటన గ్రంథం 14:12 ఏమని చెప్పబడ్డది? పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడును. ఏంటి ఆ ఓర్పు? ఆయన ఆజ్ఞలు కాపాడుచు ఆయన యందు విశ్వాసం కలిగి, అనగా దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే అప్పుడు మనం పరిశుద్ధులుగా జీవిస్తాం. ఆ పరిశుద్ధులుగానే జీవిస్తేనే పరలోకానికి వెళ్ళటానికి అర్హత ఉంటుంది. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనకి యెషయా గ్రంథంలో పరలోకం వెళ్ళిన తర్వాత ఏవి రీతిగా ఉంటుంది చూడండి. యెషయా గ్రంథం 66:22-23 ఈ విధంగా చెప్పబడ్డది. మన పరలోకం వెళ్ళిన తర్వాత ప్రతి విశ్రాంతి దినాన సర్వ శరీరులు అనగా రక్షించబడిన వారందరూ కూడా ఆయన సన్నిధిలో గుమికూడి ఆరాధన చేస్తారు. పరలోకంలో కూడా విశ్రాంతి దినం, అంటే వారంలో 7 దినాన్ని విశ్రాంతి దినం అంటున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, పరలోకంలో కూడా ఈ భూమి మీద కొనసాగింది, పరలోకంలో కూడా కొనసాగుతుంది. కానీ ప్రభు ఇచ్చారు, దేవుడు సమస్తాన్ని సృష్టించారు 6 దినాల్లో, 7 దినాన్ని విశ్రమించారు. కనుక ఇది పరలోకంలో కూడా కొనసాగుతుంది. కనుక చాలామంది అనుకునేది పరలోకంలోకి ఎప్పుడు కూడా నిరంతరం కూడా ఆరాధన ఉంటుందని. అది సరికాదు. తప్పకుండా మనం ప్రతిదినం ఆయన ఆరాధించే అవకాశం, కానీ ప్రత్యేకమైన దినం వారంలో ఒక రోజు, అది విశ్రాంతి దినం. యెషయా గ్రంథం 66:22-23 కనుక పరలోకంలో ఈ విధంగా జీవన విధానం ఉంటుంది. కనుక మనము ఆయన నామపేట మనుషులు బాప్తిసం తీసుకుని ఆయన 10 ఆజ్ఞల వెలుగులో మనం జీవిస్తూ ఆయన చెప్పిన రీతిగా ఆజ్ఞలన్నింటినీ కూడా ఆయన కృపతో మనం కాపాడుతూ మన సొంత శక్తితో మనం చేయలేం. ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. త్వరలో ప్రభు వస్తున్నారు. ఆ రాకడలో ఎత్తబడాలంటే నాతో ఏకీభవించండి, ప్రార్థించి ఈ ఆఖరి ఎపిసోడ్ ఈ అంశంలో దీన్ని ముగిస్తాను. వచ్చే కార్యక్రమంలో మరి యొక్క క్రొత్త అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి మనం ధ్యానించబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలను మీరు ప్రేమించి ఈ గొప్ప ఆధ్యాత్మిక విషయాలు, లోతైన మర్మాలు మీ వాక్యం నుంచి తెలుసుకునే కృప మాకు దయచేశారు. పరలోకంలో మా జీవన విధానం ఎలా ఉంటుందనే విషయాలు, కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం. ప్రభు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించే కృప దయచేయమని, ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ఆశీర్వదించమని యేసు ప్రభువు పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.